డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న 2 కమిషనర్ల నియామకం జరిగిందా? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా అందుకు ఆమోదముద్ర వేశారా? సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న గెజెట్ కరెక్టేనా? ఇలాంటి ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం కేబీ లేదు అనే సమాధానం ఇచ్చింది. అన్ని ఊహాగానాలకు తెరదించింది. ఇటీవలే ఒక ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయడంతో మొత్తం 2 పోస్టులు ఖాళీ అయ్యాయి. ఆ 2 పదవుల నియామకంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 1-2 రోజుల్లో నియామకానికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోని కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా మాజీ ఐఏఎస్లు డాక్టర్ రాజేష్ కుమార్ గుప్తా, ప్రియాంషా శర్మలు నియమిస్తూ విడుదల చేసిన గెజెట్ ఆఫ్ ఇండియా ప్రతి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. పైగా ఇవాల్టి నుంచి వాళ్లు బాధ్యతలు చేపడతారని కూడా అందులో ప్రకటించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా తాము జారీ చేయకుండానే అది ఎలా బయటకు వచ్చిందా అని ఎంక్వైరీ చేసింది. చివరికి అది ఒక ఫేక్ గెజెట్ అని తెలుసుకుని అదే సమాచారాన్ని పీఏబీ ద్వారా దేశ ప్రజలకు అందింది. ఫేక్ వార్తల్ని నమ్మొద్దని కూడా విజ్ఞప్తి చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఫేక్ గెజెట్ కి సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఎలక్షన్ కమిషన్ ఫేక్ గెజెట్ కి సంబంధించిన పూర్తి వివరాలు. నరేష్, కేంద్ర ఎన్నికల కమిషన్ కు కొత్తగా 2 కమిషనర్లు నియమించారంటూ సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి గెజెట్ నోటిఫికేషన్ నకిలీది అంటూ కొద్దిసేపు క్రితమే కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా చేసింది. సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న విధంగా ఎవరిని కూడా ఇంతవరకు ఇంకా నియమించలేదు, కాబట్టి దాన్ని నమ్మవద్దు అంటూ ఈ యొక్క ఎన్నికల కమిషన్ ఈ యొక్క ప్రకటన చేయడం జరిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కాకుండా మిగతా 2 కమిషనర్లు అనూప్ పాండే గత నెలలో పదవి విరమణ చేశారు. ఆ తర్వాత 3 రోజుల క్రితం అనూహ్యంగా మరో కమిషనర్ అరుణ్ గోయల్ కూడా రాజీనామా చేశారు. దీంతో 2 పదవులకు ఖాళీ ఏర్పడ్డాయి. ఈ 2 పదవులకు నింపడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ఒక సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ సెర్చ్ కమిటీ 5 సభ్యుల పేర్లతో జాబితాను రూపొందించే పనిలో ఈ సెర్చ్ కమిటీ పడింది. సెర్చ్ కమిటీలో కేంద్ర న్యాయశాఖ మంత్రితో పాటు 2 ముఖ్య శాఖల కార్యదర్శులు కూడా ఉన్నారు. సెర్చ్ కమిటీ సిఫార్సుల నుండి ఎన్నికల కమిషనర్లను సెలెక్ట్ కమిటీ ఎంపిక చేయబోతుంది. సెలెక్ట్ కమిటీలో ప్రధాని మోదీ, అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి ప్రతిపక్ష నేత కూడా అందులో ఉండబోతున్నారు. అదేవిధంగా ఆ యొక్క కమిటీ ఇంకా సమావేశం కాలేదు. సెర్చ్ కమిటీ కూడా ఇంకా ఈ యొక్క నివేదికను ఈ కమిటీకి సెలెక్ట్ కమిటీకి అందజేయలేదు. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి ఫేక్ నోటిఫికేషన్ ఎవరు నమ్మొద్దని కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. సెలెక్ట్ కమిటీలో ప్రధాని మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరితో పాటు ప్రధాని ఎంపిక చేసే మరో కేంద్ర మంత్రి కూడా ఉంటారు. సెర్చ్ కమిటీ ప్రతిపాదనలు కాకుండా బయట వారిని కూడా ఎంపిక చేసే అధికారం సెలెక్ట్ కమిటీకి ఉంది. మరోవైపు భారత ప్రధాన ఎన్నికల అధికారి ఇతర ఎన్నికల అధికారుల నియామకంపై సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ ఉంది. ఒకవైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘంలో చోటు చేసుకుంటున్న పరిణామాలన్నీ కూడా తర్వాత చర్చనీయాంశంగా మారాయి. అయితే మరో విషయం నరేష్, తదుపరి ఎన్నికల కమిషనర్ గా సీనియర్ మహిళా అధికారిని కూడా నియమించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తొలిసారిగా సీనియర్ ఐఏఎస్ అధికారిని రాధా చౌహాన్ తో పాటు మరికొందరు పేర్లను కూడా ఈ యొక్క సెలెక్ట్ కమిటీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. సుదీర్ఘ కాలం తర్వాత ఎన్నికల కమిషనర్ గా మహిళలకు ఈసారి అవకాశం దక్కే అవకాశం ఉన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.